అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో మెప్మా ఆధ్వర్యంలో అభినందన సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ 14వ వార్డు కౌన్సిలర్, టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోది నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరై వికలాంగుల సంక్షేమాన్ని ఉద్దేశించి పలు విషయాలను వివరించారు. విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రెసిడెంట్ అయిన కర్రోతు రమేష్ కు శాలువాతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా మోది నారాయణస్వామి మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారికి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కమిషనర్, మెప్మా టీఎంసీ ప్రసాద్, సిఓ నాయుడు, డిఈఓ రమేష్ మరియు ఆర్పీలు పాల్గొన్నారు. ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా మన దివ్యాంగులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మన ఏలేశ్వరం పంచాయతీలో ఈరోజు మా ప్రతిపక్ష శాసనసభ్యురాలు గౌరవనీయులు మా అందరూ అభిమాన నాయకులైనటువంటి వరపుల సత్యప్రభరాజయ్య గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు వికలాంగుల దినోత్సవం సందర్భంగా నగర పంచాయతీ ఆఫీసులో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, అలాగే ఒక కార్యక్రమం చేయాలని చెప్పి మీరు కూడా వీళ్ళలో ఉన్నటువంటి ఏవైతే అంగవైకల్యం ఉందో దాన్ని మర్చిపోయి మానసికంగా కూడా ఉల్లాసంగా, అలాగే ఎంతో ధైర్యంగా కూడా మానసిక స్థైర్యంతో ముందుకు నడవాలని చెప్పి మా ఎమ్మెల్యే గవర్నమెంట్ సత్యప్రభరాజు గారు కూడా చెప్పడం జరిగిందని శుభాకాంక్షలు తెలియజేయమని, అలాగే మేము మాతో పాటు మా నగర పంచాయతీ కౌన్సిల్ అందరూ చెప్పి ఈరోజు అలాగే మెప్పా సంబంధించిన ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలా ప్రతి ఏటా కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటేనే ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు, పేదలకు, అలాగే దివ్యాంగులకు ముఖ్యంగా వీళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవైతే తీర్చడానికి ముందడుగు వేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, అలాగే గవర్నర్ లోకేష్ బాబు రావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎప్పుడు కూడా మరి సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల కూడా ముందడుగు వేస్తున్నారు. దానిలో భాగంగానే మరి ఈరోజు వికలాంగులకి మరి పెన్షన్ పెంచే కార్యక్రమం కూడా మరి కోట ప్రభుత్వం వచ్చిందంతా ఇలా 3,000 రూపాయలు పెంచడం కూడా మరి సంతోషించండి. దాంతో పాటుగానే వెహికల్స్ ఏర్పాటు చేయడం, దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడతారు కాబట్టి బస్సులు ఎక్కడైనా పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళ మరి ఎలా ముందు నడపాలనే ఉద్దేశంతో మరి వెహికల్స్ని వీళ్ళకి ఏర్పాటు చేయడం, వారికి కూడా మంచి కార్యక్రమంగా తీర్చిదిద్దడం కూడా ఈరోజు మరి వికలాంగ దినోత్సవానికి పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి దీంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ముందుగా కూడా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి వీళ్ళకి మానసిక ఉల్లాసానికి, మానసిక ధైర్యాన్ని కూడా పెంపొందించడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తాయని చెప్పి మా ఎమ్మెల్యే రాధాశర్మకు ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మున్సిపల్ సిబ్బందికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన మెడికల్ టీమ్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాడ్ మెంటర్స్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.